నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయం చరిత్ర మరియు విశిష్టత గురించి చూద్దాం. ఈ ఆలయం విష్ణు ఆలయం. ఇది కేరళ క్యాపిటల్ తిరువనంతపురంలో ఉంటుంది. ఈ ఆలయం అనంత శయన రూపంలో ఉంటుంది. సర్పరాజు ఆదిశేషుడిపై శయనించి దర్శనం చేసుకునే ప్రపంచ ప్రత్యేకత ఈ ఆలయంలో ఉంటుంది. ఇక్కడ స్వామి పద్మనాభుడుగా పూజింపబడతాడు. ఈ ఆలయం కారణంగానే ఈ నగరానికి తిరువనంతపురం అనంతుడి నగరం అనే పేరు వచ్చింది. తిరు అంటే పవిత్రత, అంటే శ్రీ, అనంతం అంటే ఆదిశేషుడు, పురం అంటే నగరం అనే దీంతోనే తిరువనంతపురం అనే పేరు వచ్చింది ఈ నగరానికి. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అంటే చెప్పడం కష్టం. ఈ ఆలయం గురించి చరిత్రలో ఎప్పుడు మొదలైంది అని ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ ఇది చాలా ప్రాచీన ఆలయం అని శాసనాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆలయం రూపం బలమైన నిర్మాణం. ఈ ఆలయం 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యలో కాలంలో బలపడింది. ఈ ఆలయానికి శ్రావణకోర్ రాజవంశం ఆలయ బంధం. ఈ ఆలయ చరిత్రలో అత్యంత కీలకం ట్రావెన్కోర్ రాజ్యవంశం. పద్మనాభ దాసులు రాజుల భక్తులుగా మారిన సంఘటన. మార్తాండవర్మ అనే శక్తివంతమైన రాజు 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ బలంగా నిర్మించాడు. అతను ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. త్రిప్పడి దానం అనే కార్యక్రమంలో తన రాజ్యం పద్మనాభ స్వామికి అర్పించాడు. అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజులు తమ రాజులను కాకుండా శ్రీ పద్మనాభ స్వామి దాసులు, స్వామి సేవకుగా పిలుస్తుంటారు. అంటే నిజమైన రాజు పద్మనాభుడు. రాజవంశం కేవలం ఆయన సేవకు అన్న భావన. అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజవంశస్థులు ఈ ఆలయానికి సేవకులుగా పనిచేస్తూ ఆ రాజు శ్రీ అనంత పద్మనాభ స్వామి అని భావిస్తూ స్వామివారి సేవ చేసుకుంటూ రాజ్యాన్ని పాలిస్తున్నారు. ఇంకా ఆలయం నిర్మాణం శైలి, దాని గురించి చెప్తాను. ఈ ఆలయం ద్రావిడ కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలి కలయిక కనిపిస్తుంది.
గోపురం ద్రావిడ శైలి, నలంబలం మండపాలు కేరళ శైలి, లోపల మేళాలు, దీపాలు, అలంకరణ చాలా ప్రసిద్ధి. ఈ ఆలయంలో స్వామి దర్శనం ఎందుకు అంత ప్రత్యేకత అంటే, ఇక్కడ స్వామి దర్శనం సాధారణంగా ఒక ప్రదేశంలో కనిపించదు. స్వామి విగ్రహం 3 ద్వారాల ద్వారా దర్శిస్తారు. మీరు చూసే ఇది మొత్తం అనంత పద్మనాభ స్వామి కోనేరు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని వెజిటేరియన్ మొసలి ఇక్కడ ఉంటుంది. ఇది ఓన్లీ పద్మనాభ స్వామికి పెట్టే ప్రసాదం మాత్రమే ఈ మొసలి తింటుంది. ఇది ప్యూర్ వెజిటేరియన్. ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్రమైన ఇదన్నమాట ఈ మొసలి ప్రత్యేకత. ఇక్కడ స్వామి దర్శనం సాధారణంగా ఒకే ప్రదేశంలో కనిపించదు. స్వామి విగ్రహం 3 ద్వారాల ద్వారా దర్శించుతారు. ముఖం, చాసి భాగం, నాభి భాగం ఇక్కడే పద్మం కమలం ఉంటుంది. పాద భాగం. ఈ 3 ద్వారాల దర్శనం ప్రత్యేక వల్ల ఈ ఆలయం భక్తులకు అత్యంత పవిత్రంగా భావిస్తారు.
ఇంకా అనంత పద్మనాభ స్వామి గుడి అనగానే రహస్య గదుల గురించి అందరికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వచ్చే అనుమానం. ఈ రహస్య గదుల గురించి చెప్తాను. రహస్య గదులు సంపద. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా మరి ప్రసిద్ధి పొందిన ఒక కారణం. భూగర్భ గదుల్లో 5 గదుల్లో కొన్ని గదుల్లో బంగారం ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఇది భక్తులకి ఒక విషయం చెబుతుంది. ఈ సంపద స్వామికి చెందింది, రాజ్యానికి కాదు అని ట్రావెన్కోర్ సాంప్రదాయం. ఈ సంపదంతా వజ్ర వైడూర్యాలు, బంగారం, నగలు అన్నీ ఆ పద్మనాభ స్వామికి చెందినవని ప్రభుత్వాలు కూడా నిర్ణయించి దీనికి వెల కట్టలేము అని చెప్పారు. ఇంతవరకు అయితే నిజం. ఇంకా ఒక గది తెరవకుండా ఉంది. ఆ గది గురించి అయితే ఎవ్వరు ఇప్పుడు మాట్లాడలేదు. దాని మీద కేసు వేసిన వాళ్ళు కూడా చనిపోయారు. సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు జెడ్ సెక్యూరిటీ పెట్టి ఈ దేవస్థానానికి, ప్రపంచంలో చాలా గుళ్ళకు ఉంటుంది, దాంట్లో ఈ గుడి కూడా
జెడ్ సెక్యూరిటీలో ఉన్న గుడి. ఇది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. జెడ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ గుడికి. సో ఇంతవరకు దీని చరిత్ర అంటే ఈ ఐశ్వర్యం గురించి మాత్రమే చెప్పాను. ఇంకా గుడి గురించి ఉంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కిప్ చేశారంటే నేను చెప్పిన విషయాలు మీరు విన్నట్టే. ఇక్కడికి రావాలంటే మన ట్రెడిషన్ లాగా ఇక్కడ సాంప్రదాయబద్ధంగా పంచ చొక్కా లేకుండా గుడి లోపలికి వెళ్ళాలి. తెల్ల పంచ ఖచ్చితంగా కట్టుకునే వెళ్ళాలి, లేదంటే దర్శనానికి లోపలికి వదలరు. అదొక ప్రత్యేకత ఇక్కడ. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా కూడా ప్రసిద్ధి. భక్త సాంప్రదాయాల్లో దీనికి గొప్ప స్థానం ఉంది. ఈ ఆలయం ఎందుకు అంత పవిత్రత అని నమ్మకం. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ దర్శనం పొందితే శాంతి, ఐశ్వర్యం, కుటుంబ శ్రేయస్సు, భక్తి బలం పెరుగుతుందని చెబుతారు. ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు, ఒక రాజ్యం మొత్తం దేవునికి అర్పించిన అద్భుత చరిత్ర. అనంతుడిపై శైలించిన పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం, కేరళలోని అత్యంత పవిత్రమైన విష్ణు ఆలయం. శ్రవణ్కోర్ రాజుల తమ రాజ్యాన్ని స్వామికి అర్పించిన చరిత్ర, ఆలయ రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కేరళలో తెలుగబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటూ తెలుగబ్బాయి ఉమాపతి.